జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ అయినటువంటి టిల్లపూడి నూకరాజు కుటుంబం మొన్న 16వ తేదీన అర్ధరాత్రి రాజమహేంద్రవరంలోని గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన దారుణమైన ఘటన మన రెండు తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా ఉలికిపడే విధంగా చేసింది. ప్రభుత్వ అసిస్టెంట్ ఇంజనీర్ అయినటువంటి నూకరాజు కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం, అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం నిజంగా ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసేటటువంటి విషయం. ఎంత దారుణంగా. దీని వెనక సాదిక్ ఖాన్ అనేటటువంటి ఒక జిహాదీగాడు మంచితనాన్ని నటించి మోసం చేయడం, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, బలవంతంగా మతం మార్చేందుకు వేధించాడని ఆ కుటుంబం రాసేటువంటి లేఖల్లో స్పష్టంగా ఉండాలి. ఈ ఆత్మహత్య వ్యవహారంలో ప్రధాన నిందితుడైనటువంటి సాదిక్ ఖాన్ వేధింపులే కారణమని కాకినాడ జిల్లా ఎస్పీ అయినటువంటి జి బిందు మాధవ్ కూడా క్లియర్గా చెప్పినారు. ఘటనా స్థలంలో దొరికినటువంటి నూకరాజు సౌజన్య రాసినటువంటి 2 సూసైడ్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లలో సాదిక్ ఖాన్ వేధింపుల వల్లే ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకుంటా ఉన్నట్లు రాసి ఉండటంతో అదే ఆధారంగా కేసు దర్యాప్తును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఆవిడ ఎవరైతే మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ రాసిన లెటర్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే మమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు, ఈ ప్రభుత్వ వ్యవస్థలు మాకు న్యాయం చేయలేవు, కనీసం పోలీసులు కూడా మాకు న్యాయం చేయలేరు, మమ్మల్ని కాపాడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడినారు. అంటే భయం వాళ్ళని వెంటాడింది. చావు తప్పితే మనకు వేరే మార్గం లేదని చెప్పేసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అందుకే చెప్పేది, ప్రతి ఒక్కరికి కూడా మన దేశంలో ఎవరైతే మన దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేస్తున్నారో కనీసం ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సంస్థలు ఉన్నాయని చెప్పేసి కనీసం తెలిసి చావాలా. అందుకని మేము నెత్తినోరు మొత్తుకొని తెచ్చేది. మళ్ళీ ఏదైనా మాట్లాడితే ఏడన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఏం చేస్తున్నాయా హిందూ సంస్థలన్నీ కూడా, వాళ్ళు ఏం చేస్తారా వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి పొరంబోక మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. అదే కనుక ఏ బజరంగ దళ దగ్గరకో లేకపోతే మరొకరి దగ్గరకో ఏదైనా హిందూ సంస్థ దగ్గరకు వింటే పరిస్థితి ఏ విధంగా ఉండేదా? మొత్తం అందరం ఒకటే వాళ్ళం, మెట్టుతో కొట్టి ఉండి రోడ్డుకు డబ్బా రేకులు కట్టేట్టు ఈడ్చుందామంటే ఈరోజు ఆ 3 సావులు అయినిండా, వాళ్ళ ప్రాణాలు పోయిందా, కనీసం ఎవరు కూడా మాకు న్యాయం చేయలేరన్న ధీమాకు వాళ్ళు వెళ్ళిపోయినారంటే యాడ్నిచ్చి వస్తుంది వీళ్ళకి అసలు అంత ధైర్యం. చూడు, వాడు కేవలం ఒక స్నేహితుడిగా వాళ్ళకి దగ్గర అయ్యి చివరికి వాళ్ళ ఆస్తులన్నీ కూడా లాక్కొని వాళ్ళకి టార్చర్ చూపించి వాళ్ళ ఇంటికి కొట్టి వాళ్ళకి నరకం అంటే ఎటువంటి అదో ప్రాణాలతో చూపించాలంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మతం మారమని చెప్పేసి ఫోర్స్ చేయడం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యమో? ఈ లఫుట్ ముండా కొడకలకు ఎక్కడి నుంచి వస్తుంది అంటాలే. అందుకే చెప్పింది, ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం ఆలోచించాలా. మేము పిచ్చి ముండా కొడకలం కాదు, మేము నెత్తి నోరు మొత్తుకొని చెప్పడానికి ఈ లవ్ జిహాద్ అనేది ఒకటి ఉండాది. మంచితనంతోనో లేకపోతే ప్రేమ పేరుతోనో ఏదో ఒక రూపంలో మన ఆడబిడ్డలకు దగ్గర అవుతారు. నీకు పెళ్ళయిందా, పెళ్లి కాలేదా, నువ్వు వాంటివా, నువ్వు ముసలిదానివా, వాళ్ళకి అనవసరం. మన ఆడబిడ్డలను వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళు మార్చాలా, వాళ్ళని అనుభవించాలా, లేకపోతే వాళ్ళ ఆస్తులు కాజేయాలా, ఏదో ఒకటి చేయాలా. అంటే ఈ దేశాన్ని వాళ్ళు కబళించాలంటే ఏం చేయాలయ్యా? ఒకటి భూమిని లాక్కోవాలా, అది ఒగ్బోట్ రూపంలో ఆ చేసే పని చేస్తారు. తెలుసు కదా మీకు కూడా. ఇంకోటి ఏంది, ఆడవాళ్ళను వాళ్ళు సొంతం చేసుకోవాలి. అంటే భూమి పోయి ఆడవాళ్ళు పోతే ఇంకేం మిగులుతుంది? బొక్క మిగులుతుంది. ఏడా ఇంకా హిందువుల కంటే ఇంకేముండదు? మన హిందూ జనాభా ఏ విధంగా పెరుగుతుంది? మన బ్రతికేదానికైతే మాత్రం అసలు ఏంది మార్గాలేదు. కాబట్టి వాళ్ళు వాటిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే మంటలు రేపుతున్నటువంటి ఈ లవ్ జిహాద్ బలవంతపు మత మార్పిళ్ల వ్యవహారం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల తలుపు తట్టే స్థాయికి వచ్చిందన్న అనుమానాలకు ఈ ఘటన మరింత బలం చేకూరుస్తుంది. లవ్ జిహాద్ను అడ్డుకోవడానికి దేశంలో ఇప్పటికే గట్టి చట్టాలన్నీ కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లవ్ జిహాద్ అనేటటువంటి పేరుతో ఒక చట్టాన్ని తీసుకురాకపోయినా దేశంలో ఉన్నటువంటి 10కి పైగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలవంతపు మత మార్పిళ్లపైన ఇప్పటికే కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే 2020లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని తర్వాత మరింతగా కఠినంగా మార్చారు. అసలు గుర్తింపును దాచిపెట్టి పెళ్లి పేరుతో మోసం చేసి మతం మారేలా చేస్తే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే విధంగా నిబంధనలు తీసుకొచ్చారు. ఇలాంటి కేసుల్లో బెయిల్ రావడం కూడా అంత ఈజీ కాదు. బాధితురాలు మాత్రమే కాదు, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. ఇకపోతే మహారాష్ట్రలో ధర్మ స్వాతంత్ర్య అధినియమం పేరుతో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అక్రమంగా కానీ లేదా మోసం చేసి కానీ మతం మారిస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడుతుంది. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే ప్రలోభ పెట్టి కానీ లేదా బెదిరించి కానీ పెళ్లి పేరుతో మోసం చేసి మతం మార్చే ప్రయత్నం చేస్తే గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50,000 రూపాయల వరకు జరిమానా విధించే విధంగా చట్టం ఉన్నది. గుజరాత్ కూడా
ఈ విషయంలో ఎంత మాత్రం కూడా వెనక్కి తగ్గల. అంతర్మత వివాహాల పేరుతో బలవంతపు మత మార్పిళ్లు జరిగితే వాటిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా నిబంధనలు పెట్టింది. మోసం చేసి చేసుకున్నటువంటి పెళ్లిళ్లను కూడా కోర్టు ద్వారా రద్దు చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చట్టాల్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఒకరు తమ ఇష్టంతో మతం మారాలనుకుంటే పెళ్లికి కనీసం 2 నెలల ముందే జిల్లా మెజిస్ట్రేట్కు దరఖాస్తు చేసుకోవాలా. చూసారా లిటికేషన్ అట్టున్నదా? ఒకవేళ కేవలం పెళ్లి కోసం అసలు గుర్తింపు దాచిపెట్టి మరీ మోసం చేసినట్లు తేలితే అలాంటి వివాహాలు చట్టపరంగా చెలవని చెప్పేసి కోర్టులు ప్రకటించే అవకాశం ఉండాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా ప్రేమ పేరుతోనో లేకపోతే మోసం చేసో బ్లాక్మెయిల్ చేసో చేసేటటువంటి బలవంతపు మత మార్పిళ్లకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వాలు కూడా ఇక గట్టిగా చట్టం అయితే తీసుకురావాలా. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఇప్పటి వరకు ఇలాంటి వ్యవహారాలను ప్రత్యేకంగా టార్గెట్ చేసే చట్టం ఏది కూడా లేదు. చెప్తున్నా కదా, ఇంతవరకు లవ్ జిహాద్ కేసులు అంతా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చాప్ కింద నీరులాగా సాగిపోతున్నాయి. ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ అయింది. చూశారు కదా మీరు కూడా. ఇప్పుడు చాలా వరకు ఈ సిటీస్లో ఈ షాపింగ్ మాల్స్లోనూ ఇలాంటి చోట ఎవరెవరైతే మన ఆడబిడ్డలు పనిచేస్తూ ఉంటారో వాళ్ళని కావాలనే టార్గెట్ చేస్తాను. ప్రతి ఒక్కరిని వాంటెడ్గా టార్గెట్ చేస్తాను. ఎందుకంటే ఈ లవ్ జిహాద్ అనేది ఒకటి ఉన్నది అనేది కూడా వీళ్ళకి చాలా మందికి తెలియదు. ఒకవేళ వాళ్ళకి తెలిసినా కూడా నా భాష అలాంటోడు కాదు, నా అబ్దుల్ ఇలాంటోడు కాదు, నా ఖాదర్ ఇలాంటోడు కాదు, నా బుడబొక్కలోడు ఇలాంటోడు కాదు అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే వాళ్ళకి చెప్పే మాయ మాటలు, వాళ్ళ ఒలగబోసే ప్రేమ, ఆ మోసం అలాంటిది అనమాట. మనం చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. చివరికి ఏమవుతుంది తెలుసు కదా మీకు, సూట్ కేసులు పాలవుతారు, లేకపోతే ఫ్రిడ్జ్లు పాలవుతారు, లేకపోతే మూట కడతారు, లేకపోతే ముక్కలు అవుతారు, ఏదో ఒకటి జరుగుతారు. లేకపోతే ఇదో ఈ కేసులో కూడా మీ పిల్లలు తీసుకుపోయి టెర్రరిస్టులు కమ్మేస్తానన్నాడు అంటాడు. అంటే హిందువులు అంతా తేరగా ఉండారంటారా భారతదేశంలో? అంత దిక్కుమాలితనంగా ఉండారా? వీళ్ళు చావు చూస్తూ ఉంటే నాకు అట్ట అనిపిస్తుంది. ఏం చెప్పాలి అంటాలే. కాకినాడ లాంటి ఘటనలో మళ్ళీ జరగకూడదంటే జరగకూడని నష్టం జరిగిన తర్వాత అరెస్టులు చేయడం కాదు, ముందే ఇలాంటి జిహాదీగాళ్లకు వెన్నులో వణుకు పుట్టించే విధంగా గట్టి చట్టం అనేది ఉండాలా. ముందుగా అసలు పేరు, మతము, గుర్తింపును దాచిపెట్టి ప్రేమ పేరుతో దగ్గరై తర్వాత మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తే అలాంటి కేసులను నాన్ బెయిలబుల్ నేరాల కింద పెట్టాలా. ఒకసారి కేసు కనుక రుజువు అయితే చిన్న శిక్షలతో సరిపెట్టకుండా 10 నుంచి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటట్టు చేయాలా. అంతేకాదు బాధిత కుటుంబం నష్టపోతే నిందితుడి ఆస్తుల నుంచే పరిహారాన్ని వసూలు చేసి మరీ ఇచ్చే విధంగా నిబంధనలు పెట్టాలా. అప్పుడే ప్రేమ పేరుతో ఈ విధంగా నేరాలు ఘోరాలు చేసేటటువంటి వాళ్లకు చట్టం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇకపోతే ఇలాంటి కేసులు కోర్టుల్లో ఏళ్ల తరబడి నానిపోతూ ఉండకూడదు. ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి 3 నుంచి 6 నెలల్లోనే విచారణ అనేది పూర్తి చేసేటట్టు చూడాలా. తప్పు చేశాడా లేదా అన్నది త్వరగానే తేల్చేయాలా. బాధిత కుటుంబం మాత్రం న్యాయం కోసం ఏది పాత సినిమాలు చూపించట్టు కోర్టుల చుట్టూ తిరిగి చచ్చిపోవాల్సిన పరిస్థితి అనేది ఎంత మాత్రం కూడా రాకూడదు. అంతర్మత వివాహాల విషయానికి వస్తే ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం వేరు, కానీ అసలు పేరును గుర్తింపును దాచిపెట్టి ప్రేమ పేరుతో దగ్గర పెళ్లి అయిన తర్వాత మతం మారమని చెప్పేసి ఒత్తిడి చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ కానే కాదు, పక్కా మోసం. అలాంటి వ్యవహారం బయటపడితే ఇక చట్టం కూడా తాట తీసేటట్టు ఉండాలా. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగేటటువంటి పిల్లలలో కూడా అసలు వివరాలు దాచిపెట్టి మోసం చేసే అవకాశం లేకుండా గట్టిగా ఇలాంటి వాటికి అడ్డుకట్టేయాలి. ఇకపోతే సోషల్ మీడియాలను కాలేజీల దగ్గర నకిలీ పేర్లతో పరిచయాలు పెంచుకుని యువతలను టార్గెట్ చేసే గ్యాంగులుంటే వాటి మీద కూడా ప్రత్యేకంగా పోలీసులు కన్నైతే వేయాలా. ప్రతి జిల్లాలో ఇలాంటి ఫిర్యాదులపైన వెంటనే స్పందించేటటువంటి ప్రత్యేక పోలీస్ టీం ఉండాలా. అప్పుడే ఇలాంటి వ్యవహారాలను మొదట్లోనే అడ్డుకొని విషయం పెద్దది కాకముందే కంట్రోల్ చేయొచ్చు. చట్టాలు ఎంత గట్టిగా ఉన్నా సరే ఇంట్లో కూడా జాగ్రత్త ఉండాలా. తల్లిదండ్రులు పిల్లలతో దగ్గరగా ఉండాలా. వాళ్ళలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా, వాళ్ళ స్కూల్కి కానీ కాలేజీలకు కానీ లేకపోతే ఏదైనా డ్యూటీలు కానీ పోయించిన తర్వాత వాళ్ళు ఏదైనా భయంగా ఉన్నారా, వాళ్ళు ఏదైనా టెన్షన్ పడుతున్నారా, వాళ్ళు ఏదైనా పిచ్చిగా ఆలోచన చేస్తున్నారా, ప్రతి ఒక్కటి కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి, వాళ్ళు అబ్జర్వ్ చేయాలా. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా కనిపిస్తే ఏమైందని చెప్పేసి ప్రేమగా అడగాల, ఏది కూడా లేట్గా తీసుకోకూడదు. ఇకపోతే సోషల్ మీడియాలో పరిచయమైన ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తే తర్వాత ఖచ్చితంగా తలబట్టుకోవాలి. ప్రేమ అంటే నమ్మకం ఉండాలా, కాదనడంలా గౌరవం కూడా ఉండాలా. అంతేగాని బెదిరింపులు బ్లాక్మెయిల్ మొదలైతే మాత్రం అది ఖచ్చితంగా ప్రేమ కాదు, అది మోసమే. కాకినాడ లాంటి విషాదం ఇంకో ఇంట్లో ఎక్కడా కూడా జరగకూడదు. ప్రేమ పేరుతో మంచితనం స్నేహం ముసుగులో మోసం చేసేటటువంటి జిహాదీలు చివరకు చట్టం ముందు తల వంచాల్సిందే అన్న భయం ముందే రావాలా. అంటే కఠినమైన చట్టాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలి. ఎంత దారుణమైన విషయం. అది చదువుతా ఉంటే, ఆ సూసైడ్ లెటర్ చదువుతా ఉంటే ప్రాణం తరుక్కుపోతుంది. ఎంత దారుణమైన విషయం అంటారు. నిజంగా సాటి హిందువులుగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఎవరూ మాకు లేరు, మాకు చావే శరణం అని చెప్పేసి వాళ్ళు చచ్చిపోయినారు ఈరోజు. ఎందుకు
తలుచుకుంటా ఉంటేనే కడుపు మండిపోతుంది. వాడికి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ చావు దాకా తీసుకోమన్నాడు వాడు, వాడికి ఏ సపోర్ట్ చూసుకున్నాడు ఆ పని చేసినాడు అంటాలి. అంటే మన చేతగానితనం, మన సోమర్తనం, మన స్వార్థం, ధర్మం పట్ల దేశం పట్ల ఒక బాధ్యత అనేది లేకపోవడమే వాడి ధైర్యం. ఇకనైనా కూడా మనిషిగా బతకండి, ఒక దేశభక్తుడిగా ధర్మం కోసం నిలబడిన ఒక వ్యక్తిగా జీవించండి. కనీసం మా కోసం బతకబడలే, దేశం కోసం బతకలే, ధర్మం కోసం కూడా బతకబడలే, కనీసం మీకోసం మీరు బతికి సావండి అయ్యా చాలు. లేదంటే ఇలాంటి సాధికులు చాలా మంది ఉన్నారు దేశంలో. తర్వాత మీ ఇష్టం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి. నేను మీ కాళ్ళు పట్టుకొని బాగుపడితే నాకేదో వ్యూస్ వస్తాయని కాదు, బొక్క బగల ఇలాంటి కుటుంబాలు ఇంకా 1000 రాకుండా ఉంటాయని అర్థమవుతుందా? అదేవిధంగా ఈ వీడియో పైన ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి విషయాలను చెప్పడానికైనా దమ్ము ఉండాలా, వాటిని షేర్ చేయడానికైనా దమ్ము ఉండాలా. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.